మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఈ ఫ్లోరోసిస్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటి చూస్తే నల్గొండ ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది నల్గొండ. నల్గొండలో ఉన్నటువంటి బీబీ నగర్, అంటే ఇది పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డేటా. మనకి బీబీ నగర్, ఆలేరు, చింతపల్లి, చందూరు, చౌటుప్పల్, గుర్రంపోడు, దేవరకొండ, తుర్కాపల్లి, మర్రిగూడ, మునుగోడు ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి ఈ మండలాలన్నీ కూడా ఈ మండలాల్లో విపరీతంగా ఈ ఫ్లోరోసిస్ ప్రభావితం కనిపిస్తుందండి. ప్రభుత్వం గుర్తించినటువంటి మండలాలు ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. అలాగే మనకి నాంపల్లి అంటే నల్గొండలో ఉన్నటువంటి నాంపల్లి, నార్కెట్పల్లి, నారాయణపూర్, యాదగిరిగుట్ట, వలిగొండ, అలాగే మనకి కొన్ని వాగులు ఉన్నాయి. ఎక్కడ మనకి నల్గొండ జిల్లాలో కొన్ని వాగులు ఉన్నాయి. ఆలేరు వాగు, పెదవాగు, చందూరు వాగు, చినకపర్తి వాగు, కోడబక్షపల్లి వాగు. ఈ వాగులన్నీ కూడా ఇక్కడ వర్షాకాలంలో అవి ప్రవహిస్తూ ఉంటాయి. వేసవి కాలంలో నీరు అనేటువంటిది అందులో నిలవ ఉండిపోవడం వలన ఫ్లోరిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని శుద్ధి చేయకుండా స్వీకరించినట్లయితే వీళ్ళు ఫ్లోరోసిస్ వ్యాధిని పడుతున్నారు.